దేవుడు మనల్ని ఓటమి కోసం మనల్ని సృష్టించలేదు, మనము విజయం పొందుకోవడానికే దేవుడు మనల్ని సృష్టించినాడు. హల్లెలూయా. ఇక్కడికి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు విజయము పొందుకోవడానికే దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకున్న సమస్యలను బట్టి నేను ఓడిపోతానని అనుకుంటున్నావేమో. నో, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. దేవుడు నువ్వు గెలుపొందడానికి సృష్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం విజయం పొందుకోవాలన్నది దేవుని యొక్క ఆశ. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ విజయవంతమైన జీవితం గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ విజయాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు చదువుకున్న వాక్యంలో, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకే కష్టాలు ఇంకెవ్వరికి లేవని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అది ఏ సమస్య అయినా కూడా దేవుడు అంటున్నాడు సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా కూడా ఇది ఇంతకు ముందు వేరే వారి జీవితంలో కూడా వారు కూడా ఎదుర్కొన్నారు. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. ఆ సమస్య, అది ఆర్థిక సమస్య అయినా, కుటుంబ పోరాటమైనా, నీకంటే ముందు వేరే వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళకి విజయాన్ని ఇచ్చినాడు దేవుడు. అదే విజయాన్ని నీకు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరుద్యోగ సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, గత దినాలలో ఎంతోమంది ఆ సమస్య గుండా వెళ్ళారు, వారిని దేవుడు తప్పించినాడు, వారికి విజయాన్ని ఇచ్చినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా అదే విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలిగే శోధన నీకు కలిగిండేది. నీ సమస్య ఏం పెద్దది కాదు, ఆయన ప్రతి ఒక్కటి చేయగలగడానికి సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది క్రొత్తది కాదు. ఒకవేళ ఇది నాకొక్కనికే సంభవించింది అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు అది క్రొత్త సమస్య కాదు, దాని నుంచి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య గుండా చాలామంది వెళ్ళారు, వాళ్ళందరినీ నేను విడిపించినాను, వారికందరికీ విజయాన్ని ఇచ్చాను. ఇదిగో నీవు కూడా ఈరోజు ఆ సాధారణముగా మనుషులకు కలిగే ఆ సమస్య గుండానే వెళ్తున్నావు, నిన్ను కూడా ఆ సమస్య నుంచి విడిపిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే ఏలియా ఒక మాట అంటున్నాడు. 1 రాజులు 19వ అధ్యాయం, అందరూ తీసాం. 1 రాజులు 19వ అధ్యాయం 14వ వచనములో అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఏలియా వందల మంది బయలు ప్రవక్తలను చంపి ఆ యెజబేలు యొక్క థ్రెటనింగ్ కలిగి భయపడి పారిపోతున్న సమయంలో, గుహలో దాక్కున్న సమయంలో 19వ అధ్యాయము 14వ వచనం, అందుకతడు సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోష్యము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని చెప్పాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఏలియా, ప్రభువా ఎంతోమంది బయలు ప్రవక్తలు నేను చంపేశాను, నేను ఒక్కనే రోషము కలిగి నిలబడ్డాను, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు 18వ వచనములో, ఆయనను ఇశ్రాయేలు వారిలో 7,000 మంది నాకు ఇంకను మిగిలిందురు. దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు ఒక్కడవే ఉన్నావని అనుకుంటున్నావు, కానీ ఇంకా 7,000 మంది నాకు శేషముగా నిలిచి ఉన్నారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అనుకుంటున్నాడు ఇది నేను ఒక్కనే వెళ్తున్న సమస్య, ఇది నాకు ఒక్కనికే వచ్చిండేది, ఇది క్రొత్త సమస్య అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నో, నీతో పాటు ఇంకా 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవాల్సినది ఏమిటంటే, ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య అది సాధారణంగా మనుషులకు కలిగే సమస్య, అది క్రొత్తది కాదు. గత దినాలలో ఎంతోమంది జీవితాలలో ఆ సమస్యను దేవుడు పరిష్కరించింటే, ఈరోజు నువ్వు భయపడుతున్నావు? నీ జీవితంలో కూడా ఆ సమస్యను దేవుడు పరిష్కరించగలడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది క్రొత్తది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఏలియాతో అంటున్నాడు, అది క్రొత్తది కాదు. 7,000 మంది ఇంకా శేషముగా నిలిచి ఉన్నారు. హల్లెలూయా. వారందరినీ నేను కాపాడాను, ఏలియా నిన్ను కూడా నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఏ సమస్య అయినా భయపడద్దండి. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. అది ఏ ఇబ్బంది అయినా భయపడద్దండి, అది ఏ సమస్య అయినా భయపడద్దండి. క్రీస్తు యేసు మూలముగా దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు ఆ సమస్య నుంచి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఒకవేళ కన్నీటితో బాధతో ఉన్నావేమో, నీ కన్నీళ్ళు తుడుచుకో ఈరోజు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అది క్రొత్త సమస్య కాదు, నీకంటే ముందే అనేక మందిని నేను విడిపించినాను. కాబట్టి నీ కన్నీరు తుడుచుకొని ధైర్యంగా ఉండు, నీకు కూడా విజయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా.